ఇక్కడ ఆది కాండంలో మనం చూసినట్లయితే 12:13 భూమి ఎట్టిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తనలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 3 దినాల్లో కొన్ని చేశారు. 3 దినాల్లో కొన్ని చేశారు. ఎక్కడ పట్టుకొచ్చారంటే మనుషులకి కావాల్సిన, మనుషులకు ఉపయోగపడేంత వాటికి దేవుడు చేశాడు. 3 దినాలే, ఇంకా 3 దినాలు ఉండే మన మధ్యలో. 3 దినాలు కొన్ని చేశాడు. 3 దినాలు ఇంకా కొన్ని చేస్తా ఉన్నాడు. 12వ వచనంలో భూమి గట్టిని ఆ దేశం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారంగా విత్తనములిచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమైంది, ఉదయమైంది. 3 దినాలు అయినాయి. ఒక్క రోజులో ఇది వచ్చింది కాదు, అది అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో చేయబడింది కాదు, ఎగ్గి తంతే వచ్చేది కాదు కదా. నేను ఏదో చూశాను దేంట్లోనూ, ఒక గుడ్డిని, కోడి గుడ్డి పెట్టినట్టుగా ఒక గుడ్డి పెడితే ఆ గుడ్డిని ఎక్కి తంతే పై పేడేమన్నా ఆకాశం అయిపోయింది, కింద పేడేమన్నా భూమి అయిపోయింది. అలాగే ఈ కింద పేడులో ఉన్న మధ్యలో ఉన్న గుడ్లో ఉన్న రసాయనం ఉంటుంది కదా, ఏంటది సోన. ఈ సోన ఏమన్నా పైన నక్షత్రాలు తయారై సగం పోయి, కింద ఏమన్నా జీవరాశులు, మనుషులు ఇలాగా తయారని అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అంటే దాంట్లో రాసి ఉంటుంది, ఆ బుక్ కానీ నాకు ఉండాలి. కానీ దేవుడు చూడండి వివరాలు ఇస్తున్నాడు. అలా కాకుండా దేవుడు చాలా వివరాలు ఇస్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు కదా. చాలా వివరాలు ఇస్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటాడంటే ఈ చెట్లు భూమి మలిపించిన కాక అని పలకగా భూమి మలిపించింది. అలాగే సంవత్సరాలు కలుగును గాక అంటే సంవత్సరాలు కలిగింది. మన ఒక కొడీస్ వచ్చింది, ఒక మనలో నుంచి ఒక అనుమానం ఏంటంటే చెట్టు ముందా ఎత్తన ముందా అని ప్రభుని అడిగా, ప్రార్థన చేశా. ప్రభా చెట్టు ముందా ఎత్తన ముందు అంటే ఏంటి ముందు అంటే చూడా ఎత్తనం ఇచ్చారనుకో, ఆ ఎత్తనము ద్రాక్ష ఎత్తనమా, లేకపోతే కత్తిరా ఇత్తనమా, లేకపోతే నీకు పనికొచ్చే ఇత్తనమా, పనికిరాని ఇత్తనమా, ఏదేంటి తెలియదు కదా. అది తినడానికి పనికొచ్చుదా, తినగా అంటే కొత్త ఎత్తనం ఎవరు తెలిసి సడన్గా నీకు ఒక ఎత్తనం తీసుకొచ్చాను అని ఏంటని అది ఏంటి మరి చిత్రం మంది అంటారు. నాటాల, పెరగాల, దాదాపు అది పెరిగి పనులు అవ్వాలా, పెరిగిన తర్వాత కూడా అదే చెట్టు తెలియదు, అవునా కదా. అది ఏ చెట్టు తెలియదు, పెరిగిన తర్వాత కూడా అది ఏ చెట్టు కూడా తెలియని పరిస్థితి. ఆ చెట్టు పెరిగిన తర్వాత ఇప్పుడంటే చూస్తాం కాబట్టి, చెట్లన్నీ చూస్తాం కాబట్టి పాల చెట్టు చెప్పగలుగుతాం. వాళ్ళ ఈ మధ్య అడవులకు వెళ్దాం. అడవులకు వెళ్తే ఆ అడవులు దాదాపు 100 అడుగులు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు, పెద్ద ఆకలితో 100 అడుగులు ఇంకా పైన ఉంటాయి, 100 అడుగులు పైన ఉంటాయి. పెద్ద మానులు వాటేసుకున్నా కూడా 2 వాటలు అంత ఉంటుంది ఒక్కొక్క మాను. అడవుల మధ్యలో చేస్తూ ఉంటే జంకులు అన్నీ పరిగెత్తుతూ ఉంటాయి. అది మేము అంటే కారులో ఉన్నాం కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా అన్నీ పరిగెత్తుతూ ఉంటాయి. ఆ అడవి ఆ పైకి ఆ చెట్లు ఏ చెట్టు తెలియదు, ఎన్ని రకాల చెట్లు, అడవంతా చెట్లే, పెద్ద మానులు. మోదుగుడు అని చెప్పేసి ఒరిస్సా బాటలో మన గుంటూరు బాటకి అది హద్దు. మోదుగుడు అనేది హద్దు, మన అదే మన ఇండియా బార్డర్, మన ఆంధ్ర బార్డర్ కన్నా ఒరిస్సాకి మా మోదుగుడుమ హద్దు అది. అలాగే అంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి హద్దు అది. పనిష్మెంట్ ఏరియా అంటారు దాన్ని. పనిష్మెంట్ ఏరియా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా, అక్కడంతా కూడా నక్సలైట్లు ఎక్కువ తిరుగుతారు. ఇక్కడ ఎవరైనా సరే ఆఫీసర్లు సరిగ్గా పనిచేయకపోతే, అధికారుల మాట వినకపోతే, రాజకీయ నాయకుల మాట వినకపోతే
వాడిని తీసుకెళ్ళి వాడి జాబ్ తీసేయడానికి లేదు కదా. మీరు 5 సంవత్సరాలు చేసేది ఈ జాబ్ తీసేయడానికి లేదు. అంటే ఏదన్నా బలమైన కారణం ఉంటే తీసేయచ్చు, కానీ బోరపడిన తీయడానికి లేదు. అది కూడా వాడి మీద కోపం ఉంటే ఏం చేస్తారంటే అక్కడ పడేస్తారు తీసుకెళ్ళి. పాపం వీళ్ళు ఏంటి, వాళ్ళకి లోపడాల్సింది అక్కడ. ఏందన్నా ఇక్కడ ఉన్నారంటే ఏం చేస్తాం బాబు, అధికారుల మాట వినాలి, మేము ఖచ్చితంగా ఉంటాము, ఏది లంచాలు తీసుకోము, వాళ్ళు చెప్పిన మాటలు వినము, వాళ్ళు చేయమని పనులు చేయము, అందుకని మాకు ఇది పనిష్మెంట్. ఇలా చేస్తారంట, పనిష్మెంట్ ఏరియా అంటారండి. ఆ మోదుగుడి మొత్తం కూడా, ఆ ఏరియా మొత్తం కూడా పనిష్మెంట్. అంటే అక్కడ నీళ్లు తాగినా కూడా రోగాలు వస్తాయి. మనకు అన్ని చెట్లు పడిపోయి ఉంటాయి, కొన్ని నాని 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 నీళ్లు పాచగా వస్తాయి, కొన్ని నీళ్ళు మట్టిగా వస్తాయి, కొన్ని నీళ్ళు. ఆ నీళ్ళు వడపోసుకొని తాగడానికి పనికి కాగబెట్టుకొని బాగా తొక్క ఉడకబెట్టి కాగబెట్టుకొని వడపోసుకొని 2-3 సార్లు వడపోసుకొని తాగాలి. అప్పటికి కూడా రోగాలు వస్తాయి. అక్కడ అందరూ ఎట్లా పడతారు తెలుసా, కాళ్ళు వంకర్లు, చేతులు వంకర్లు, ఎముకలు బెండ్ అయిపోతాయి. ఆ నీళ్ళకి అక్కడ అడవిలోంచి ఎప్పుడు పారుదల అవుతానంటే నీళ్ళు అంత ఒక్కసారి చంపేస్తారు, కానీ ఆ అమ్మాయిని చేయకుండా ఉంటుంది. భయంకరమైన ఏరియా అన్నమాట. అందుకని చాలా భద్రంగా తాకూడదు ఆ అమ్మాయి. ఎవడన్నా చూస్తున్నాడు అంటే వాడికి అమ్మటి జరబడి తలిపేసుకుంటారు అంతే. అట్లాంటి పరిస్థితి అన్నమాట. అలాంటి ఏరియా వెళ్ళొచ్చాను దాదాపు 10 రోజులు. అంటే ఏంటంటే ఈ చెట్లు చాలా ఉన్నాయి. ఏ చెట్లు చెప్పగలుగుతాం చెప్పలేం. ఒక ఇత్తనం తీసుకొచ్చి నీకు ఇస్తా, కానీ నువ్వు ఆ ఇత్తనం ఫలానా ఇత్తనం చెప్పగలుగుతావా? లేదు. అంటే అది మరి దాని గుణగణాలు తెలియాలంటే ఏం చేయాలి? గుణగణాలు తెలియాలంటే ఏం చేయాలి? కొంచెం నాటాలా. అది పెరిగిందాక దాదాపు 10 సంవత్సరాలు అవుతూ, 20 సంవత్సరాలు అవుతూ, కొన్ని 5 సంవత్సరాలకు వస్తాయి, కొన్ని 15 సంవత్సరాలకు వస్తాయి, కొన్ని 20 సంవత్సరాలకు వస్తాయి. దాని గుణగణాలు తెలియాలి. ఆ పండు తినేదే కాదో తెలియదు. ఇప్పుడు ఇంత అవసరమా? అప్పుడు ఇత్తనం ముందు కావాలా, చెట్టు ముందు కావాలా? మనం బ్రతకాలంటే, మనం తెలుసుకోవాలంటే చెట్టు ముందు కావాలి. దేవుడు ఇంటికి చెట్టు చేశాడు ముందు. అదే నేను అడిగా ప్రభువుని, ఏం ప్రభు ఈ ప్రశ్న వచ్చింది, ఏం చేయమంటావు? ఇలా వచ్చిందని చెప్పేసి ప్రభువుకి మొదలుపెట్టుకుంటే నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అది ఇచ్చాడా, నేను ఇత్తనం ఒకటి తీసుకొచ్చి నీకు ఇస్తాను, అది తినేదా తినందా? అది విష పదార్థమా లేకపోతే తినగలిగే చెట్టేనా? కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి కదా, అదే తినే విష పదార్థాలు కూడా ఉన్నాయి కదా కదా. ఇది పిచ్చి బెండకైతే నాలుగు ఏం పరిస్థితి. కొన్ని ఉండే తినకూడమే కాదు, కొన్ని ఉండే అంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా అవన్నీ. అందుకని చెట్టు ముందా ఇత్తు ముందా అని అడిగితే అంత ఓపిక లేదు, నాకు పరీక్షించే అంత ఓపిక లేదని దేవుడు దాన్ని 10 సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు దాని ఫలము తినొచ్చా తినకూడదా, పాడేయాలా తీసేయాలా తినాలా అనేది తెలుసుకునేదాకా ఉంచకుండా మా దేవుడు చెట్టే ముందేశాడని చెప్తే సరిపోలా. దేవుడు ఫలవృక్షాలు తినడానికి ఇచ్చాడు. చూడండి 29 ఏమంటాడు అక్కడ, 29లో దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును నాకు ఇచ్చి ఉన్నావు, అవి నీకు ఆహారమగును అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? భూమి మీద ఉన్న ప్రతి చెట్టు, వృక్షములు, ప్రతి ఫలమును, ప్రతి ఒక్కటి మనకి ఏది తినాలి ఏది తినకూడదో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. పరిసర వాళ్ళు ఆంటరాళ్ళనే ఇలాగా అడవిలో పోయి ఎడ్యుకేషన్ చేసి సైంటిస్ట్ అయితే పరిశోధన చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్కరు చచ్చిపోతారు కదా. ఎందుకు? సైనాయిడ్ అయినా అది విషం అది ఉంటుంది తయారు. అది టేస్ట్ ఎట్లా ఉందో చెప్పాలి, రాయాలని చెప్పేసి సైనాయిడే దాంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో రాయాలని చెప్పేసి పేపర్ పెన్ను దగ్గర పెట్టుకున్నాడు. అంటే చేదుగా ఉందా, పులుపుగా ఉందా, అలాగే ఎలా ఉంది అనేది దాని టేస్ట్ రాయడానికి, అంటే తీపిగా ఉందా దాని టేస్ట్ రాయడానికి పెన్ను కాగితం పక్కన పెట్టుకొని ఈ చేతితో పెన్ను పట్టుకొని పేపర్ మీద డైరీ మీద పెన్ను పట్టుకొని ఈ చేతితో ఇట్లా పట్టుకొని
అట్లా అన్నాడు అంతే. స్పాట్ డెత్. ఎట్లా అనేదానికి చచ్చిపోయాడు అంతే. అంటే రాచే టైం కూడా లేదు. ప్రాణాలు సైతం కూడా అర్పించే చాలా మంది ఉన్నారు. పరిశోధకులు చాలా మంది ప్రాణాలు అర్పిస్తారు. ఆ పనులు తిని ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియపరిచి మనందరికి అందిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మనకి తినాలో కూడా తెలియదు. వాళ్ళు పరిశోధన చేస్తే ఇది తినవచ్చు అంటేనే మనకి ఇచ్చారు. అలా ప్రతి ఒక్కటి చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి ఒక్కటి వస్తువు వాళ్ళు పరిశోధకులు చేసిన తర్వాత తిన్న తర్వాత మనకు ప్రజల్లోకి దేశం మీదకి వదులుతారు. అలాగే ప్రతి చెట్టుని గమనిస్తానికి నేను అంటుంది ఏంటంటే ప్రతి చెట్టును దేవుడు తినటానికి ఇచ్చాడు కాబట్టి అది మంచి పొలమా చెడ్డ పొలమా తెలుసుకోవాలంటే ముందు విత్తనమా చెట్ట. నీకు అంత ఓపుకుందా 20 సంవత్సరాలు ఆగి దాన్ని పరిశోధించడానికి ఉందా? లేదు. కాబట్టి ముందు చెట్టు వేసి దాని రుచి చూడమన్నాడు. ఆమె చూడమా తన బిడ్డల్ని ఇక్కడ దించడానికి, తన బిడ్డల్ని భూమి మీద దించడానికి, తన బిడ్డలకి ఆహారం సమకూర్చడానికి, తన యొక్క కుమార్తెలు ఇక్కడ ఆహారం తిని బ్రతకడానికి పైలోకం నుంచి ఆయన వచ్చి భూమి మీద ఒక్కొక్క రోజు చేసుకుంటూ వచ్చాడు. భూమి అంతటిని ఫలించే ఫలాలు ఇచ్చాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన వల్లే ఫలించని ఫలాలు ఫలిస్తున్నాయి. ఆ ఇచ్చిందన్నీ ఫలించాయి. అంతకుముందు ఏది కూడా ఫలించనంటే ఏమీ లేదు, అన్ని తినేయే ఇచ్చాడు. అప్పుడు తర్వాత అవ్వ ఆదాముని చేసిన దాన్ని బట్టి ఎదురాడే స్వభావాన్ని బట్టి అప్పుడు చేసిన ఆ పనిని బట్టి దేవుడు మొత్తాన్ని విషపర్వతం చేసేసాడు. జంతువులు ఎదురు తిరిగేటట్టు చేశాడు. సింహాల మీద దూకేటట్టు చేశాడు. ఇంతకుముందు ఆడుకున్నాడు సింహాలతోటి. అవునే కదా. అవాదాములే కదా పేరు పెట్టింది. ఆదామేగా పేరు పెట్టింది. అవ్వలేదు. ఆదామేగా పేరు పెట్టింది. మొత్తం తీసుకొచ్చేసి పేరు పెట్టాడు. సింహాలు మొత్తానికి ఆయన పేరు పెట్టింది. జంతువులకి పక్షులకి సమస్తాన్ని ఆట బొమ్మలాగా తీసుకొచ్చి ఆదాం నీకే పేరు పెడతా పెట్టు. ఆదాం ఇదేంది చెప్పు, ఆదాం ఇదేంది చెప్పు. ఆకాశమందు నాటికైతే దేవుడి పేర్లు పెట్టాడు. ఆకాశమందు నాటికైతే నక్షత్రము, ఆ నక్షత్రాలు ఈ నక్షత్రాలు అని చెప్పేసి చాలా పేర్లు పెట్టారు. చాలా ఉంటాయి నక్షత్రాల పేర్లు కూడా దీంట్లో ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా నక్షత్రాల పేర్లు ఉంటాయి దీంట్లో. ఏబు రాసిన గ్రంథంలో ఉంటాయి. ఆ నక్షత్రాల పేర్లు సూర్యుడు చంద్రుడు ఈ పెట్టింది దేవుడే. కానీ కింద ఉన్న వాటికి పెట్టిన పేర్లు ఎవరంటే ఆదాం. అంటే మనిషికి అలాంటి అవకాశం ఇచ్చాడు. కానీ కావాలనే మనిషి చేసుకున్నాడు. అందుకని ఈ భూమి ఏం చేసిందంటే గచ్చ మొక్కలను ముళ్ళ పొదలను మనిషినట్టు చేసింది. మనిషి చేసిన పాపాన్ని బట్టి, మనిషి ఎదురాడాడు కాబట్టి, మనిషి దేవుడి మాట వినలేదు కాబట్టి లాంటివి వచ్చేసరికి భూమి ముళ్ళ పొదలను గచ్చ మొక్కలను పనికి మాలిన పిచ్చి చెట్లను ఇచ్చేటట్టుగా చేశాడు. దాన్ని దున్ని సాగుబడి చేసుకొని పంట తిని నువ్వు చెమట వచ్చి దాని పంట కింద బతకాలన్నాడు. ఆమె హల్లెలూయా. అందుకని అంటాడు ప్రతి చెట్టు కూడా ఫలించేటట్టుగా ఉండాలి. 61:11 మనకి యెషయా గ్రంథం 61:11. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలు విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేసెను. ఆమేన్. హల్లెలూయా. భూమిని సమస్త మొక్కలను మొలిపించేటట్లుగా చేశాడు. దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా స్తుతించేటట్లుగా ఇవన్నీ ఇచ్చినందుకు నన్ను మహిమపరచండ్రా బాబు అంటే తింటాం, పడుకుంటాం, తింటాం, పనికెళ్తాం, తింటాం. ఇన్ని చేసిన దేవుడికి కృతజ్ఞత ఇస్తున్నావా? ఎవరన్నా ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే అయ్యా దేవుడే నువ్వు దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నావు, నిన్నే దేవుడే పంపించాడు అంటాం. ఒక్కసారి అయితే నువ్వు దేవుడిగా అంటావు. అంటే ఎవడన్నా ఒక్క 1000 రూపాయలు సహాయం చేస్తే దేవుడు చేసేస్తున్నామే, వాడికి 100 సార్లు థ్యాంక్స్ చెప్తామే, ఇక్కడి నుంచి అక్కడ దాకా బండి తీసుకెళ్తే థ్యాంక్స్ కదా అని అనిపిస్తామే. మరి దేవుడు చేసిన అన్నిటికీ నువ్వేం థ్యాంక్స్ చెప్తావు? ఎన్ని రకాల థ్యాంక్స్ చెప్పాలి? ఎన్ని రకాలుగా దేవుడికి స్తుతించాలి? దేవుడికి మహిమ రావట్లేదు అంటారు అక్కడ.
అందుకని దేవుడు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు అన్ని కూడా సమకూర్చి ఇస్తున్న దేవుడికి ఎందుకని థ్యాంక్స్ చెప్పలేకపోతున్నావు, ఎందుకని దేవుడి మాట వెళ్ళలేకపోతున్నావు, ఎందుకు దేవుడికి లోపాలేకపోతున్నావు. దేవుడు ఎన్నో రకాలుగా నీకు నీ ముందు పెట్టాడు కదా. ఈ ఆకాశము, భూమి, చెట్లు, సముద్రాలు అవన్నీ కూడా చేసి నీ ముందు పెట్టాడు కదా. నీకు ఏది కావాలో అది తీసుకొని తినమని చెప్తున్నాడు కదా. ఇదిగో పంటలు ఇస్తున్నాడు కదా, అన్నింటినీ పండిస్తున్నాడు కదా, వీటన్నిటికీ సకాలానికి వర్షాలు కురిపిస్తున్నాడు కదా, మంచి ఆహారం పండేటట్టుగా చేస్తున్నాడు కదా, నీకు జ్ఞానం ఇస్తున్నాడు కదా, ఏ విత్తనాలు వేయాలో ఏ విత్తనాలు వేయకూడదు కదా, అది కాదు చెప్తాడు కదా నీకు. ఏది నువ్వు ఫలిస్తావు, ఏది చేస్తే అభివృద్ధి చెందుతావు, అది కూడా చెప్తా కదా అంటాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 9:10 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇత్తువానికి విత్తనములను తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇత్తువాడికి విత్తనం ఎవరు ఇస్తున్నారు? ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు పండిన దాంట్లో నుంచి విత్తనాలు తీసుకొని దాన్ని జాగ్రత్త పరుచుకొని నానబెట్టేసేసి మళ్ళా తొడుపు చేసి దాన్ని పొడంత చేసి దాని పైన అదంతా పీస్ అంతా తీసేసి నీకు ఇట్టుటకు విత్తనాలను విత్తనములను తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పౌర్ణదౌర్య భాగ్యములు గల వారగునట్లు. నువ్వు సంపూర్ణంగా భాగ్యము గలవాడు అంటే సంపాదన గలవాడు అవటకు దేవుడు నీటి ఫలములను వృద్ధి పొందించును. నిన్ను వృద్ధి పొందించేటట్టు చేస్తాడు. ఆమె చేద్దాం. దేని వల్ల వృద్ధి పొందుతున్నా? ఏమండి, నీ సంపాదన వల్ల, నీ కట్టం వల్ల, నా బలం వల్ల నువ్వు అనుకోవచ్చు, నా బలం ఉంది నేను వృద్ధి పొందుతున్నాను, నా జ్ఞానం ఉంది నేను వృద్ధి పొందుతున్నాను, నా తెలివితేటల వల్ల నేను వృద్ధి పొందుతున్నాను. వింటున్నారా? తెలివితేటల పనికి రావండి. నీ జ్ఞానం ఏ పాటిది? దెయ్యముల వంటి జ్ఞానం అంటాడు బైబిల్లో. నీ జ్ఞానం ఏ పాటిదంటే నీ తెలివితేటలు ఏ పాటివి? నేను ఇస్తాను, నువ్వు ఇత్తనాలు వేసి చూద్దాం, నువ్వు పండించి చూద్దాం. నేను లేకుండా నేను వర్షం కురిపించకపోతే పండిస్తావా కదా? ఒకటేజ్యం ఏమంటాడు అక్కడ యెషయా గ్రంథం 1 ఏమంటాడంటే మాట్లాడతాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియకము, నా పిల్లల్ని ఆహారం ఇచ్చి మంచి పంటలు ఇచ్చి పండించి చక్కగా పోషిస్తా ఉంటే వారు నా మీద తిరుగుబాటు చేసినారంటాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే అంటే దేవుడు చేసిన సహాయానికి, దేవుడు చేసిన మేళ్లకు ఏమి ఇచ్చి నువ్వు రుణం తీర్చుకోగలుగుతావు? ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలుగుతావు? ఏమి ఇవ్వగలుగుతాను? ఆయన ఏమంటాడు? కృతజ్ఞతలు నిలిపరచు. నాకేమి ఇవ్వద్దు, నీ ధనం వద్దు, నీ ధాన్యం వద్దు, నీ సంపద వద్దు, నీ డబ్బు వద్దు, నీకేం మొక్కుబడి వద్దు, నాకేం వద్దు, నువ్వు నాకు తీసుకొచ్చేసి నా నెత్తిని కొట్టద్దు. నాకు కావాల్సింది ఏంటంటే థ్యాంక్స్ అంటే కృతజ్ఞత. కృతజ్ఞత తెలియపరచమంటాడు. టెస్లాంటి అంటాడు కదా, ఏమంటాడు? ప్రతి విషయం తీర్చలేదు, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియపరచుట అది దేవుడికి ఇష్టమైనది అంటాడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడికి కృతజ్ఞతలే కావాలి కానీ నీ నుంచి ఏమీ కూడా ఆశించట్లేదు. దేవుడు చేసిన మేళ్లకు నీకు ఇచ్చిన ఒక 1000 రూపాయలు ఇచ్చాడంటే అది నువ్వేమనుకోవాలి? నాకు దేవుడి సహాయం చేశాడు, దేవుడా నీకు స్తోత్రాలు అనుకోవాలంతే. నాకు ఇచ్చిన ప్రతి రూపాయికి దేవుడి ట్యాంక్ చెప్తా. నేను వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన వాళ్ళని చూసి నేను దేవుడి ట్యాంక్ చెప్తా. ఎన్ని ట్యాంక్ చెప్తాను? వాళ్ళలాగా నేను లేనందుకు నన్ను అయ్యా నీకు వందనాలయ్యా అంట. అలాగే ఎవడన్నా గుడ్డోళ్ళు ఇలాంటి ఎదురుగా పడితే వాళ్ళలాగా నన్ను వచ్చలేదు నీకు వందనాలని చెప్తా. ఆమె అవునే కదా. వారికంటే నేను బెస్ట్గా ఉన్నాగా, ఖాళీ చేతులు అన్నీ బాగుంటాయిగా, చక్కగా నడుస్తున్నానుగా, ఒక మీద ఆధారపడకుండా వాళ్ళలాగా నేను లేకుండా చేశాను నీకు ఇస్తూ ఉంటాను. దేవుడు ఎంత సంతోషిస్తాడు. ప్రతి విషయంలో కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈడరా నాకు కావాల్సింది అనుకోవాలి, ఈయన నాకు కావాల్సింది అనుకోవాలి అంతే. ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన ఆహారం కావచ్చు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, తను ఇచ్చిన సంతోషాన్ని కావచ్చు, తను ఇచ్చిన డబ్బులు కావచ్చు, తను ఇచ్చిన జాబులు కావచ్చు, తను ఇచ్చిన వెలుగు, నీరు, గాలి, ప్రకృతి, ఆహారం సమస్తం నాకు ఇచ్చిన దానికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చగలుగుతావు? అందుకనే థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత తెలియవచ్చు. దేవానికి స్తోత్రాలు.
నాకు ఇది ఇచ్చావు నీకు వందనాలు, నాకు ఇలా నాకు ఆరోగ్యం ఇచ్చా నీకు వందనాలు అయ్యా, నేను ఇలా ఉన్నానంటే కేవలం నీ కృప, ఈ రోజు వరకు నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కృప. రోజుకి దాదాపు నేను ఒక 10-15 సార్లు చెప్తాను నేను. ఏమని? ఇప్పుడు వాటికి నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రం. ఈ దినము చూడక అనేక మంది లోకాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు వాటికి నేను బ్రతుకున్నానంటే కేవలం దేవుడి కృపే. నేను లోకాన్ని విడిచిపెట్టమన్నా, చాలా మంది లోకాన్ని విడిచిపెట్టారు, నన్ను ఉంచినందుకు స్తోత్రాలయ్యా. చాలా మంది పోతా ఉన్నారు, ఆవుల రోజుకి ఒకరు పోతా ఉన్నారు. మరి దాంట్లో నేను ఒకళ్ళు లేకుండా చేసినందుకు దేవుని స్తోత్రాలు చెప్పాలి లేదా? ఆమేన్, హల్లెలూయా. అది కృతజ్ఞత అంటే. అది అంటే కనపడకుండా దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకి తోడు, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చెప్పాల్సిన స్థితి ఉంది. మన పక్కనే ఉన్నాడు, మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. అందుకని ఆదరించే దేవుడికి మనం కృతజ్ఞతలై ఉండాలి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకని అంటాడు, ఇద్దువాని చిత్రమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు నీకు విత్తనము దయచేసి నీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి. అంటే విస్తరము చెప్పడం లేదా? ఒక విత్తనం అయితే ఎన్ని విత్తనాలు వస్తుంది చెట్టు చెప్పండి? పత్తి విత్తనం నాటేది ఒకటే, కానీ పత్తి తీసేది ఇంత తీస్తాం. ఒక చెట్టుకి దాదాపు 2-3 కిలోలు తీస్తాం. ఇంకా పెంచొచ్చిందా? దానికి విత్తనాలు ఎన్నో వస్తాయేమో. నువ్వు వేసే ద్రాక్ష కావచ్చు, లేకపోతే బత్తాయి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, నువ్వు చేసేది ఒక్కటే వేసేది. దాని నుండి ఎన్ని విత్తనాలు, ఎన్ని చెట్లు, ఎన్ని పొలాలు తింటున్నావు అంటే వృద్ధిపరిస్తున్నాడు లేదా? అలాగే కాకుండా నీకు డబ్బు రూపాయలు ఇస్తున్నాడు లేదా? దాంట్లో నుంచి నువ్వు పత్తి వేస్తున్నావు, పత్తిలో నుంచి అమ్మితే నీకు ఎంత డబ్బు వస్తుంది? నిన్ను వృద్ధిపరచాలని దేవుడు ఉద్దేశమా, లేకపోతే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడా? చెప్పండి, అంతా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వృద్ధిపరిచే దేవుడు ఉన్నాడు నీ పక్కన, నిన్ను సంతోషపెట్టే దేవుడు ఉన్నాడు నీ పక్కన, నిన్ను పోషించే దేవుడు ఉన్నాడు నీ పక్కన. దాన్ని గమనించమని చెబుతున్నాడు దేవుడు. అంతే, దాన్ని గమనించండి చాలు. నేనేం అడగను, మీ దగ్గర నుంచి ఏం తీసుకోండి, దాన్ని గమనించండి. దేవుడు కోరుకుంటున్నాం అని గమనిద్దాం. అలాగే ఇక్కడ కింద భాగంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు కీర్తనలో, కీర్తన 50 వస్తుంది. కీర్తన 50:10 స్తోత్రంగా 50:10 వస్తుంది. అడవి మృగములన్నీ వేయి కొండల మీది పశువులన్నీ, అడవి మృగాలంతా 1000 కొండల మీది పశువులన్నీ కూడా నాయే కదా. కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుదును కదా. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నాయి కదా. లోకమును దాని పరిపూర్ణతయు నావే కదా. నేను ఆకలి కొనిన నీతో చెప్పను. ఏమంటున్నాడు ఇక్కడ? అర్థమైందా మీకేమన్నా? ఇందాకేం చెప్పాడు? విత్తనాలు ఇస్తాను, నీకు తినడానికి తిండి ఇస్తాను, మిమ్మల్ని వృద్ధిపరుస్తాను, ధనికులుగా చేస్తాను, ఇంకా బలవంతులుగా చేస్తాను, కానీ నేనేం అడగట్లేదు నిన్ను అని. ఇక్కడ ఏమంటారంటే, కొండల మీద ఉన్న జంతువులు నాయే, ఆకాశం మంది ఎగురుతున్న పక్షులు నాయే, సంవత్సరంలో అడవిలో తిరుగుతున్న జంతువులు నాయే. దేని దగ్గరికి వెళ్తే నాకు జంతువులు కోసుకొని తిన్నావు, నేను తీసుకొచ్చి ఇవ్వాలి. ఒక గమ్మత్తి చెబుతారంటారా? ఇవన్నీ ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఇప్పుడు దీంట్లో చెప్తాడు అన్ని నావే నావే నావే. తన హక్కు, తన అయిన హక్కు, తన చేసిన హక్కు ఎవరికి వస్తుంది? హక్కు తానే. ఆయన ఎవరు? మనకి తండ్రి. అర్థమవుతుందా? వినాలి, కరెక్ట్గా వినాలి. తను ఎవరు? మనకి తండ్రి. తండ్రి ఆస్తి ఎవరికి హక్కు? చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఎందుకని? తండ్రి ఆస్తి కుమారుడి. మన తండ్రి ఎవరు? దేవుడు. ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. అన్నీ నావే నేను చెప్పాడు కదా, అన్నీ నావే. ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర నుంచి మనం తీసుకోవాలి, మనం దేవుడికి ఇవ్వాలి. మనం తీసుకోవాలి, మనం దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దేవుడికి అంటే, నువ్వు ఒక 10 చాక్లెట్లు తీసుకొచ్చేసి ఒక పిల్లవాడికి ఇచ్చావు, లేకపోతే 2
తెచ్చింది నీవే. చేయి చెప్తావు చెప్పండి. ఇస్తాడా లేదా అని లేదా ఈ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని చేయి చెప్తాం. అరే ఆహా ఆహా అని గట్టిగా పట్టుకుంటాడు. నేను ఎవడా అంటారు వాడియా కానీ సరే అది తీసి పక్కన పెట్టి పిల్లల మనకు వచ్చింది హక్కు మనకు వచ్చింది. ఇప్పుడు మనం తినడానికి దేవుడు ఇచ్చాడు. సంవత్సరం మనం తినడానికే పక్షులు కానీ జంతువులు కానీ అలాగే ఇవి కానీ ఏది ఫ్రూట్స్ కానీ అన్ని తినడానికే మనకు హక్కు చేశాడు. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? నువ్వేం చేస్తున్నావు? తన ఆస్తిని తీసుకెళ్ళి తాకట్టు పెడతావు. తన ఆస్తిని తీసుకెళ్ళి ఇతరులకు పెడతావు. తన ఆస్తిని తీసుకెళ్ళి దియ్యాలు పెడతావు. అందుకే పైక ఎవరన్నా గొర్రెపెట్టారు బలేమంటే దేవన వచ్చేదాన్ని బలేమన్నాను. నువ్వేం చేస్తా ఇస్తున్నావుగా ఆ దేవుడికి దాన్ని అసలు నిన్ను అడగాల్సిన నాకేంటి? అది దాన్ని అయితే అది కోసుకొని తిందా? దేవుడి మాట అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ నాయే. నాకు ఆకలి కొట్టే నేను వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి 4 తెచ్చుకొని తినలేనా? అర్థమైందా మీకు? ఆ మాట అవి అనలేకపోతుంది. ఎందుకు అనలేకపోతున్నాయి? నీ చుట్టూ ఉన్న దేవాళ్ళు అనలేకపోతున్నాయి. ఎందుకు అనలేకపోతున్నాయి? నీ చుట్టూ ఉన్న దెయ్యాలు అనలేకపోతున్నాయి. ఎందుకు అనలేకపోతున్నాయి? నీ చుట్టూ ఉన్న దేవుళ్ళు అనలేకపోతున్నారు. ఎందుకు అనలేకపోతున్నారు? ఏమన్నా అర్థమవుతుందా? మైండ్కి ఎక్కుతుందా? ఎక్కిందా? దోచుకుంటారు వాళ్ళు మన దగ్గర. ఎవరు ఆస్తి ఇది? మందే. దేవుడు చేసిన ఆస్తి మందే. దేవుడు అడగలేడు వాడు. దేవుడి దగ్గరికి వెళ్ళలేడు వాడు. దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. నాకు ఆకలి తీర్చమని అనలేడు. అందుకని ఈడేం చేస్తాడు? మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చేసి ఆశ పెట్టేస్తాడు. నువ్వు ఇది చేస్తే మటుకి నీకు ఫలాన్ని చేయబోతున్నాను. ఇది చేస్తే మటుకి నీకు ఆరోగ్యం పడుతుంది. ఇది చేస్తే నీకు బిడ్డలు కలుగుతారు. ఇది చేస్తే నీకు పిల్లలు పడతారు. ఇది చేస్తే నీవు సంపాదన వచ్చింది. ఏదో శశికర మంత్రం అంట, ఆ మంత్రం అంట, ఈ మంత్రం అంట టీవీలో తెగొస్తాను, యూట్యూబ్లో కూడా తెగబెడతారు. ఎమ్మంటే వృద్ధి అవుతారంట. ఏదో ఉంగరం పెట్టుకుంటే చాలా ఎంత కోటేశ్వరులు అవుతారంట. మరి వాడింది అడుగుకుంటున్నాడు. కోటేశ్వరులు అవుతారు వాళ్ళు అని అంటారు. ఏదో ఉంగరం చెప్తారు, పగడం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, 5 రకాల ఉంగరాలు అంటారు, 7 రకాల ఉంగరాలు అంటారు. ఇవి పెట్టుకుంటే అంట కోటేశ్వరులు అవుతారంట. వాడింది దళితుల్లో ఉన్నాడు. వాడు పెట్టుకొని వాడు కోట్లు అనుభవించవచ్చుగా. ఈ ఆస్తి ఇతరులకు పచ్చి పెడతా, అది నీదే. రేపు రాబోయే కాలంలో కానీ నీదే. పరలోకం నీది, ఈ లోకం నీది, ఈ ఆస్తి నీది, సంపద నీది. ఈ పండ్లు ద్రాక్ష సమస్తం పశువులు కావచ్చు అన్నీ కూడా. ఇక్కడ చూడు మళ్ళా చదువు అదే వాక్యం వాళ్ళే కాదు కాబట్టి నీ నుంచి వాళ్ళు అడుగుతున్నారు. అది అర్థం చేసుకోమని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకేదైతే పెడుతున్నావు అవి వాడియా? అది తీయాలియా? అంటే మనం రక్షించబడ్డాం కాబట్టి నేను చెప్తాను. మీరేమనుకోవద్దు, సారీ బాధపడద్దు. దేనికంటే మనందరం దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి. తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్పను. ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు అవునా కదా? అందరు నమ్మిన వాళ్ళేగా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారుగా, మంచిది. అందుకే మైకులే చెప్తే లేనిపోయింది అన్నమాట అవుతారు. రా మమ్మల్ని చేయాలంటారా? ఆమె హల్లెలూయా. మైక్ ఏర్పడలేదుగా. ఆమె హల్లెలూయా. ఒకసారి చదువుదాం. కావాలంటే 50 అంటాయి. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు. లోకంలో పరిపూర్ణత అంటే ఆహారం కావచ్చు, పంట కావచ్చు, పొలాలు కావచ్చు కదా, అడ్డిగాలు కావచ్చు. ఇవన్నీ ఎవరయ్యబ్బా? నాయే కదా. నాకు ఆకలేని ఎడలా నేను ఆకలి కొనినను నీతో చెప్పను. నీదెందుకు చెప్తాను నేను? పొయ్యి నేను తింటానుగా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరమ్మక్క అర్థమవుతుందా? ఒక్కసారి మైండ్లో పెట్టుకున్నా. మనకు తెలియని వాళ్ళు తెలియపడతారు. తెలియని వాళ్ళు చాలా మంది పాపం ఎలా చేస్తున్నారు.
మనలో వాళ్ళు కూడా చేస్తారు కొంతమంది, మనలో ఉండి కూడా చేస్తారు. దేవుడు అంటాడు అవన్నీ నాయే. ఇక్కడ ఉంటున్నారు, ఈ మాట వింటారు, దేవుడు చెప్పింది వింటారు, ఎమ్మటే పక్క పెట్టి అంటారు. ఇక్కడ పాత చెప్తుంటారు, గొప్పగా నాకు మేలు జరిగిన సాక్ష్యాలు ఇస్తాం. ఇప్పుడన్నా రమ్మని కానీ అమ్మటే పోయి వాటితో పట్టెళ్ళి కొంచెం పాల్గొంటారు. చాలా తప్పండి. దేవుడిని దుఃఖపెట్టిన వారం అవుతాం. ఇంకో మాటలు చెప్పాలంటే ఆమె చేద్దామా? దేవుడిని దుఃఖపెట్టిన వారం అవుతాం. దేవుడికి కోపం తెప్పేవారుగా ఉంటాం, తెప్పించేవారుగా ఉంటాం, కోపం తెప్పించేవారుగా ఉంటాం. దేవుడిని తీసుకెళ్ళి నువ్వెవరు అంటే దానికి, దేవుడి సొమ్ము తీసుకెళ్ళి నువ్వెవరు అంటే పంచి పెట్టడానికి, దేవుడి నాయ అంటే అవి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి నేను పని ఇస్తానంటే ఎంత కుదురుతుంది? నీ అక్క అది ఏదో తన కుమారుడు కాబట్టి నీకు హక్కు ఉంది కాబట్టి అవి తెలుసుకొని అవి నీ దగ్గరికి వచ్చి నాకు పలానా దిప్పు నీ పిల్లల్ని ఇస్తాను, పలానా దిప్పు నీకు ఆ మొక్కుబడి చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి అవి అడిగి నిన్ను బెదిరించి తింటున్నాయి. ఎందుకంటే తన కుమారుడు కాబట్టి నీకు హక్కు ఉంది కాబట్టి నీకు తీసుకొని నువ్వు తింటమే కాకుండా నాకు ఇచ్చే హక్కు ఉంది అంటే తనకు హక్కు ఉంది, నేను తింటాను దాని దగ్గర నుంచి అని చెప్పేసి మనల్ని బెదిరించి వాడు తింటాడు. అంతే. ఇంత వివరంగా ఎంత చెప్తానంటే తెలుసుకుంటారండి, తెలియని వాళ్ళకి తెలియపడుతుంది. ఆమె హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చేసినట్టే అన్ని నావే కదా, నేను ఆకలి కొన్ని నెడల నేను తీసుకొని వాటిలో నుంచి నేను తింటాను అంటారు. ఆమె చేద్దాం హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనం చూసినట్టే కీర్తన గ్రంథం 104లో 114 వచ్చింది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు ఏమిస్తాడంట? మనకు ఉపయోగపడేది ఏంటండి? కొద్దిరోజు బాగా తెలుసు కూర మొక్కలు అంటే చెప్పండి. మన వెంకటరావు గారి కూరాకులు అమ్మేది కూరగాయలు అన్నీ అమ్ముతుంటారు. అలాగే అడుగు రోజులు అందరూ కూడా కూరాకుల మీద ఎక్కువగా కూర మొక్కల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. మార్కెట్లో ఎవరయ్యా అంటే పొత్తూరు కూరగాయలు ఎక్కువ, పొత్తూరు కూరలే. అలాగే ఇక్కడ ఏమంటాడంటే పశువులకు గడ్డియు నరులకు తినడానికి ఉపయోగకరంగా ఉండడానికి కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మగములకు వెలుగునిచ్చు తైలమును నరుల హృదయమును. చెప్పండి. అంటే మనుషులకు మెరుగునిచ్చు అయ్యం అంటే సునో కావచ్చు, మేకప్ కిట్ కావచ్చు, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ట్యూబ్లు వస్తున్నాయి. ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి. పేరెన్ లవ్లీ, ఆ లవ్లీ, ఈ లవ్లీ అని చెప్పి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చి మెరుగునిచ్చి తైలము, ముఖానికి మెరుగునిచ్చి తైలము కూడా నేనే ఇస్తున్నాను అంటున్నాడు. అలాగే నీకు ఆహారం నేనే ఇస్తాను అంటాడు. భూమిలో నుంచి అన్ని నేను పండిస్తాను అంటాడు. మీరే తినలేక, దాన్ని సంపాదించుకోలేక, దాన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నారు. ఆమె 1:15-38. అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఆమె అర్థమైందా అన్న? యాపిల్కాయ కానీ అతికాయ ఒలిసి పక్కన పెడితే బాగుంటుందా? బాగుంటుందా? సాయంత్రానికి ఏమైతే నల్లగా అయిపోతుంది కదా, దానికి ఆ శరీరం ఇచ్చారు. యాపిల్కాయకి కొంచెం పక్కన పెడితే అది కూడా బ్లాక్ అయిపోతుంది. కొన్ని ఉన్నాయి శరీరం వచ్చి పక్కన పడితే కంపు పడతాయి కదా. ప్రతి దానికి శరీరం ఉంటుందని తెలియపరిచినాడు ఇక్కడ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పాడవకుండా ఉండడానికి, నీ కొరకు నిలబడటానికి, ఒక 4 రోజులు నిలబడటానికి, ఒక 10 రోజుల తర్వాత తినడానికి, దానికోసం ఇప్పుడైతే రుజువులు వచ్చినాయి కదా.
ఈ ఫ్రిడ్జ్లో వచ్చేదానికి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేదానికి ఏమవుతుందంటే అది కుళ్ళిపోయేది తెలియదు, బాగుండే తెలియదు, చెడిపోయింది తెలియదు. ఆ తీయగానే కాసేపు బాగానే ఉంటుంది, కాసేపు తీసి పక్కన పెట్టండి, అప్పుడు చూడండి దాని సంగతి ఏంటో. ఏదో గబాలు వేసుకొని తింటున్నాం కాబట్టి నీకు నాకేం అర్థం కాలేదు, కానీ ఒక గంట ఆగిన తర్వాత పక్కన పెట్టి ఒక అరగంట గంట ఆగిన తర్వాత ఏదైనా సరే చూడు, అది వాసన రావుతుంది నన్ను అడగండి. కంపు కొట్టింది ఫ్రిడ్జ్లో ఉన్నంత వాటికి అది బాగుంటుంది, ఫ్రిడ్జ్లో ఉన్నంత వాటికి అది బాగుంటుంది. తర్వాత వచ్చేదానికి పక్కన పెట్టేదానికి అది వాసన కొట్టింది. చల్లబడిన తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత దాన్ని ఒక అరగంట గంట ఆగిన తర్వాత దాన్ని చూడు మామూలుగా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మటే పాడవుతానికి అమ్మటే రెడీ అవుతూ ఉంటుంది, చెడిపోవడానికి. అంటే లేదంటే ప్రతి దానికి శరీరాన్ని ఇచ్చాడంట, ప్రతి ఇత్తనములకు శరీరం ఇచ్చాడు. ఎందుకు తెలిసి ఆ ఇత్తనం చెడిపోకుంటానికి, ఆ కాయ చెడిపోకుంటానికి యాపిల్కి ఒక శరీరం ఇచ్చాడు, అరటికాయకి ఒక శరీరం ఇచ్చాడు, ప్రతి పండుగ ఒక శరీరం ఇచ్చాడు, ప్రతి దానికి శరీరం ఉంటుంది, అన్నిటికీ శరీరం ఇచ్చాడు. ద్రాక్ష పండ్లకు శరీరం ఇచ్చాడు. లోన ఉంటుంది కండ ఉంటుంది, లోన కండ ఉంటుంది, పైన ఉంటుంది బొప్పాసికాయ, పైన వెళ్తాడు శరీరం ఇస్తాడు తోలు. ఇదే ఈ తోలు మనకేవో శరీరం ఉంది. ఆమె మనకి శరీరం ఒడితే పనుకొస్తామా? మనిషికి ఏ రకంగా అయితే శరీరాన్ని ఇచ్చాడో ఆ కింద మీరు ఇంటి పైన చదువుకోండి. అన్ని శరీరాలు ఒకటి కాదు, అన్ని మాంసాలు ఒకటి కాదు, దానికి శరీరం మార్పులుగా ఉంటాయని చెప్పేసి దాని వివరాలు ఇస్తాడు. దాన్ని ఇప్పుడు చెప్తాను కుదరదు, చేస్తానండి. అదే దాని వివరాలు ఇస్తాడు. మనిషి మాంసము, కుక్క మాంసము, పక్షి మాంసము, జంతు మాంసము ఒకటి కాదు అని చెప్తాడు. మనిషి మాంసం వేరు, అన్నిటి మాంసాలు వేరని చెప్తాడు. దాని వివరాలు చాలా ఉంటాయి. పక్షి మాంసం ఐదు కాదు ఒకటి కాదని చెప్తారు. ఇవన్నీ మీరు చదువు ఇంటికి తర్వాత మీకు అర్థమైంది. అలాగే నాటం ఏంటంటే ప్రతి దానికి శరీరం మనిషికి ఇచ్చినట్టుగా ప్రతి దానికి ఇచ్చాడు చెడిపోకుండా. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడంటే మనిషి యొక్క లోన కండరాలు చెడిపోకుండా ఉండటానికి, కుళ్ళిపోకుండా ఉండటానికి. ఈ శరీరం మనిషి అయితే దానికి ఏమైందంటే లోన కుళ్ళిపోతూ ఉంటుంది, పురుగు పడుతూ ఉంటుంది, పెద్దాలు పడిపోతూ ఉంటుంది. అందుకని తమ్మటే ఆపరేట్ చేసి కుట్టేస్తారు. కుట్లేకపోతే ఏమైతే లూటు పడిపోతుంది. అందుకని ప్రతి దాడికి శరీరం ఇచ్చి ఒక్కసారి చదువు ముగించారు. ఒక్కసారి చదువు. అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా విత్తిన దానికి శరీరము ఇచ్చిన. ఒక చెట్టు ఇచ్చాము, పొప్పాస చెట్టు లేకపోతే ఏదైనా సరే దాని శరీరంలో ఇచ్చును మరియు ప్రతి విత్తనములకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. విత్తనాలకు కూడా శరీరాన్ని ఇచ్చాడట. ఆమె మాంసమంతయు ఒక విధమైనది కాదు, మాంసం అంతా కూడా ఒక విధమైనది కాదు. పక్షులకి శరీరం ఉంది, జంతువులకి శరీరం ఉంది, మనిషికి శరీరం ఉంది, విత్తనాలకి శరీరం ఉంది, ప్రతి దానికి శరీరం ఉంది. విత్తనం శరీరం వచ్చామనుకో, కొట్టు వచ్చామనుకో లోన కండ ఉంటుంది. బొప్పాసికాయ విత్తనాలు లోన కండ ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు తింటున్నారు. ఇప్పుడు బొప్పాసికాయ విత్తనాలు ఎన్నగా తింటున్నారు. ఏదో అవిసి విత్తనాలు, ఆ విత్తనాలు, ఈ విత్తనాలు, దోశ విత్తనాలు దాంట్లో లోన కండ ఉంటుంది. ప్రతి విత్తనానికి శరీరం విత్తనాలు. ఇంత వివరంగా ఎక్కడంటే చెప్పండి, వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను అదే దేవుడిని నేను మొక్కుతా, అదే దాన్ని నేను చెప్పించాను. ఇంత వివరాలు దేవుడు చక్కగా ఇచ్చాడు. మనకు బైబిల్ ముందు పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాశాడో దాని ప్రకారంగా మనము ఫాలో అవుతాం. దేవుడు చక్కగా మనకి వివరాలు ఇస్తాడు. ఆయన ఏం చేశాడు, ఎలా సృష్టించాడు, ఈ సృష్టికర్త ఎలాంటి వాడు అనేది కొన్ని వివరాలు మనకి 4 వారాలు బట్టి 5 వారాలు బట్టి మనకి చెప్తున్నాడు. అందుకని సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఎలా చేస్తున్నాడు అనేది రేపు వారం తెలుసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు. చక్కని ఒక వర్తమానం అందిస్తూ మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. నేను కాదు ఇక్కడ మాట్లాడింది, వేదనతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా రాజా నువ్వు చేయించిన పనులన్నిటిని మేము జ్ఞాపకం చేసుకోనక, నీకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వక, నీకు ఇవ్వాల్సిన మహిమను ఇవ్వక తండ్రి నాయన మేము ప్రభా నా తండ్రి నాయన